రాతి విగ్రహం ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుందని చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు. కానీ వరంగల్ జిల్లాలోని ఒక దేవుడు మెత్తగా ఉంటాడు. కదిపితే కందిపోయేంత నాజుగ్గా ఉంటాడు. కావాలంటే మీరు చూడండి. ఇది వరంగల్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ స్వామి కోరిన కోరికలు తీరుస్తాడు. భక్తుల మొరలు మనసారా ఆలకిస్తాడు. ఇతను మనసే కాదు, శరీరం కూడా మెత్తనే. ముట్టుకుంటే గుంతలు పడతాయి. కావాలంటే చూడండి. అర్చకులు టచ్ చేస్తే విగ్రహంలోని భాగాలు ఎలా కదులుతున్నాయో. వైకుంఠపురవాస నరసింహ, ఈ భూమిలోన విలసిండు నరసింహ. యాదాద్రి క్షేత్రాన నరసింహ, కొండ గుహలోన విలసిండు నరసింహ. వైకుంఠపురవాస నరసింహ, ఈ భూమిలోన విలసిండు నరసింహ. యాదాద్రి క్షేత్రాన నరసింహ, కొండ గుహలోన విలసిండు నరసింహ. ఇక ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత తడి. విగ్రహానికి కూడా శ్వేత గ్రంథులు ఉంటాయేమోనని అనిపించేంతగా నీరు కారుతుంది. శని ఆదివారాల్లో ఇది మరీ ఎక్కువ. అందుకే స్వామివారి శరీరంపై నీరొచ్చే ప్రాంతాల్లో గంధం పూస్తారని అర్చకులు చెబుతున్నారు. స్వామివారి ఎత్తు 9 అంగుళాలు. స్వామివారి శరీరం మన శరీరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చూడండి, చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఎక్కడ చూసినా మన శరీరం ఎట్లా ఇట్లా బుడబుడలు ఆడుతుంటుంది. ఎక్కడ చూసి ఇట్లా వస్తే ఎక్కడ ఇట్లా ఉంటుంది, బుడబుడలు ఆడుతుంది శరీరం. అది ఉంటుంది. మళ్ళీ కరిగి కాలి మన దినదలిదే కూడిపోతుంటుంది. ఎక్కడ అట్టే ఉండదు. చూసారా ఇంత రోజు ముఖం కానీ వచ్చాల్సి అన్ని అంతే ఉంటుంది. ఎక్కడ ఆ విగ్రహం యొక్క ఉనికి జీవన విధానం, అది జీవన శైలి అన్నమాట. అది మెత్తగా మన శరీరం మెత్త ఊగుతుంటుంది. విగ్రహం కూడా పుట్టు నరసింహస్వామి అనేదంతా ఒరిజినల్ విగ్రహం. వరల్డ్ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఇంతవరకు. ఉండడానికి కూడా ఆస్కారం లేదు. నవనాసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంతో హేమాచలం. ఇక్కడి మరో వింత చింతామణి నీటి ధార. దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయంలోకి నీరెలా వస్తుందో ఇప్పటికీ అంతుపట్టని విషయమే. అయితే ఇక్కడి నీటిని తాగితే సర్వరోగాలు మాయమవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఆలయానికి వచ్చిన వారెవరూ ఈ నీటిని సేవించకుండా వెళ్లరు. ఈ వాటర్ లో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఈ వాటర్ కొండల గుట్టల పైన నుంచి వస్తున్నాయి. అది ఎక్కడి నుంచి వచ్చేది ఎవరికి అర్థం కావచ్చు. గుట్ట పైన చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాల నుంచి, అన్ని టౌన్ల నుంచి వచ్చి ఇక్కడ ఔషధ మొక్కలన్నీ తీసుకొని పోతా ఉంటారు. మొత్తం మీద మెత్తని దేవుడు, అంతుచక్కని నీటి ప్రవాహం, వందల సంవత్సరాల నుంచి అడవుల్లో కొలువై ఉన్న హేమాచల లక్ష్మీ నరసింహస్వామి విశేషతను పెంచుతున్నాయి.